అట్లా సార్ అట్లా ఇదే పోయింది అని అడిగిరురా మీరు ఇటుకెళ్ళి పెట్టదు దీపాలు ఆర్పేసుకుంటారు ఇట్లా కూడా నన్ను ఇక్కడంత పక్క కూడా సంజయనగర్ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయనగర్ నాయకత్వం జిల్లాలే జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయనగర్ నాయకత్వం ఫోటో ఇస్తా అపోజిట్ అయినా ఒకటి బాగా సారత్తలేనా బ్రహ్మాండంగా వార్డ్ నెంబర్ రండి అమ్మ కొంచెం రండి అమ్మ హలో అన్న మహిళా సంఘాలకు పుట్టిన ఇద్దరు అదృష్టవంతుడికి శరబంగ్లా
లాస్ట్ ఇస్తామా కట్టబడుతుంది. గ్రామాల్లో మంజూరైన ఇస్తే దాన్ని బట్టి 4-5 రోజులు ప్రోగ్రామ్ ఇస్తాం. ఒకసారి చెప్తుంది పిఎస్సీ టైం కూడా రవి చెప్తుంది డాక్యుమెంట్ కానీ సంగంపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ కార్యక్రమ సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన గ్రామ సర్పంచ్ మల్లయ్య గారికి, ఉప సర్పంచ్ మల్లయ్య గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, వివిధ హోదాలోని అధికారులకు, చాలామంది వివిధ గ్రామాల నుంచి మాజీ ప్రతినిధులు ఎంతో సేవ చేసిన వాళ్ళు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ మా అక్క చెల్లెళ్లకు, సోదర సోదరిమణులకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు సంగంపల్లి గ్రామంలో మహిళా సంఘం భవనానికి భూమి చేసుకున్నాం. సంగంపల్లి గ్రామం మొదటి నుంచి కూడా సోమన్పల్లి గ్రామానికి ఒక ఇంకో బిడ్డలాగా లేదా ఒక తమ్ముడు చెల్లెగా వేరుగా ఉండేది. ఏ పని కావాలన్నా సంగంపల్లి గ్రామస్తులు పొరుగురుకు పోయినట్టు సోమన్పల్లికి పోయే పరిస్థితి ఉండేది. అటువంటి సందర్భంలో మరి సంగంపల్లి గ్రామ పంచాయతీగా గుర్తింపజేసి తర్వాత మిత్రుడు మల్లయ్య గారు అప్పుడు సర్పంచ్గా మిగతా అందరి సహకారంతో ప్రభుత్వ నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేసుకున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. మరి దాంతో పాటుగా సంగంపల్లి గ్రామంలో మా మహిళా అక్క చెల్లెలకు ఒక మంచి మహిళా సంఘ భవనం ఉండాలని చెప్పి 10 లక్షలతోటి మంజూరు చేసి ఈరోజు భూమి పూజ చేసిన సందర్భంలో మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి మీరు అందరు కూడా చూస్తున్నారు, మీరు గెలిపించారు, నన్ను గెలిపించిన వాళ్ళు కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు. కానీ ప్రజాసేవనే ధ్యేయంగా మనం ముందరికి పోవాలి. మీరు గెలిపించిన నేను జగిత్యాల నియోజకవర్గం, అదేవిధంగా జగిత్యాల పట్టణం, రాయకల్ పట్టణంలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నాకు ఎంతో ఇబ్బంది కూడా కలిగిస్తున్నాయి, కొంత బాధ కలుగుతుంది, కొన్ని అవమానాలు కూడా అవుతున్నాయి. అయినా కానీ నన్ను గెలిపించిన నా నాయకులను, నన్ను గెలిపించిన నా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఆ గ్రామాలు, ప్రాంతాలు, పట్టణం, జగిత్యాల అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. చాలా మంది అనుకోవచ్చు, మాట్లాడుతున్నారు రోజు 3-4 దిక్కులకు వెళ్ళి నా మీదనే దాడి చేస్తున్నారు. టీవీలో చూస్తుంటే వాళ్ళకు కూడా వేరే పార్టీలే కానీ మాట్లాడుకుంటలేరు. మరి ఇవాళ ఈ మహిళా సంఘ సందర్భంలో నేను చెప్తా ఉన్నా, ఒక శాసనసభ్యునిగా నాకున్న అవకాశానికి ఇలా డిఆర్డిఓ ద్వారా 1 సంవత్సరం కింద ఒక లెటర్ పెట్టిన నేను కమిషనర్ పంచాయతీరాజ్ రైతు వేదికలు కట్టినాం. దాంట్లో ఈజీఎస్ నిధులు మనం ఉపయోగించుకున్నాం, కల్లెడ కాడ కావచ్చు, పోలాస కాడ కావచ్చు. కానీ అట్లనే మనం వీటి చేయాలంటే మరి వాటికి ఈజీఎస్ నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తాయో అవి వినియోగించుకోరాదు అని చెప్పి అప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడున్న ప్రభుత్వంలో దాదాపు 100 కోట్లు కట్టాల్సి వచ్చింది. అటువంటి సందర్భంలో నేను డిఆర్డిఓ అధికారులతో కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టా. మీటింగ్ ఏర్పాటు చేసి మరి ముందే పర్మిషన్ తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఇటు ఇంజనీరింగ్, మా పంచాయతీరాజ్ అధికారులు, డిఓ అధికారులు మాట్లాడి